ఈరోజు మనము ప్రభు వాక్యం చూసుకునే ముందు దేవుడు మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా మనం విని పరిశీలించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎందుకని మన ప్రార్థనలు వింటలేదు, దేవుడు మన ప్రార్థన ఎందుకు అనంటే, ఇక్కడ కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 13వ వాక్యం ఇలాగా చెప్తా ఉన్నది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి వారు మనమందరము కూడా ప్రభు చెబుతున్నటువంటి మాట ప్రతి ఒక్కటి మనం విని అనుసరించి నడిస్తే తప్పకుండా దేవుడు మనకి చేస్తానన్నటువంటి పని అవి చేస్తాడండి. పరిశుద్ధమైనటువంటి ఈ పెదవులు, ఈ నాలికతో పరిశుద్ధమైన మాటలు పలికే వారిగానే ఉండాలి. కపటముతో చెడ్డ మాటలతో మనం ప్రార్థనలు చేయకూడదు. ఆ ప్రార్థన దేవుడికి విరోధంగానే ఉంటుంది. ప్రభు చెప్పినట్లుగా మనం చేయాలి. ఏం చేయాలి అంటే ఆయన అంటున్నాడు, ప్రార్థన చేసేటువంటి వారు మనం ప్రార్థన ఏమని చేస్తాం, ఎందుకు చేస్తాం, మన కష్టాల గురించి, మన సమస్యల గురించి, మన బలహీనతల గురించి, మన బిడ్డలకు ఇస్తానన్నటువంటి తరతరములు మన సంతోషమైన శుభదినములు చూడగలగాలని వారు ఆనందముతో దేవుడిచ్చినటువంటి ఆయుష్ అంతా కూడా వారు అనుభవించి ఈ భూలోకాన్ని దేవుడిచ్చినటువంటి సర్వ సృష్టికర్త చెప్పినటువంటి ఆ పరలోకాన్ని, ఆ బంగారపు వీధులు తిరిగి చూడగలిగిన వారిగా ఉండాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఆ ప్రార్థన సఫలపరచబడాలి అంటే, ఆ ప్రార్థన దేవుడు వినాలి అంటే చెడ్డ మాటలు పలకకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు చెప్పేది ఏంటంటే, ఒక దైవ సేవకుడిగా చెడ్డ మాటలు పలకకండి. మీరు అడిగేవన్నీ దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక విషయం మనం చెప్పుకుందాం. తల్లిదండ్రులు గమనించండి. చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు చెడుని విసర్జించి ఆ చెడిని వాడు పట్టుకొని మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి, వాళ్ళు శుభ్రంగా కడిగి పరిశుద్ధపరిచి మంచి వస్త్రాలు వేస్తాం. అప్పటి వరకు వాడిని ఎంతగానో అల్లానే ముద్దుగా మనం మెచ్చుకుంటాము, ఆలిస్తాం. వాడు ఏది అడుగుతా ఉన్నా అది మనము వాడికి చెప్తూనే ఉంటాం. అలాంటి మన సొంత బిడ్డని ఎప్పుడైతే అది చెడ్డది పట్టుకున్నాడో, పట్టుకొని వాడు వస్త్రాలకి వాడి దేహానికి ఎప్పుడైతే అందించుకున్నాడో
దాన్ని ఎలాగైతే మనము ఆ వ్యక్తిని పట్టుకోకుండా ముట్టుకోకుండా శుభ్రంగా పరిశుద్ధపరిచిన తర్వాతే ఆ బిడ్డను ఎత్తుకొని గుండెలకి అద్దుకో. నా దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు పలుకుతూ నువ్వు అడిగినవన్నీ ఇవ్వాలి అని అంటే దేవుడు ఇవ్వడండి. ఇవాళ చాలా మంది క్రైస్తవులు కొంతమంది చెడుని ప్రోత్సహిస్తూ మనం ఏం చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, యేసుక్రీస్తు ప్రభువారు నడిచినటువంటి నడవడికలో మనం నడిచినా, నీ మాటలు చెడ్డముగా ఉన్నప్పుడు ఆ నడవడిక నిన్ను చెరుకు వేస్తాడు. ప్రభువారు నిన్ను బాగు చేయాలని చూస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతాడు, ప్రభువా, వీరు చిన్నపిల్లలు ఇంకా పాలన్నమే తింటున్నారు, అందుకనే వెళ్ళి పాలతో పెంచాలి, పెద్దవారిని చేయాలి, గొప్పవారిగా తీర్చిదిద్దాలని దేవుడికి మొదలుపెడతాడు. అట్లాగే మన బిడ్డలను కూడా మంచి మార్గంలో నడిపించి వారిని శ్రేష్టమైన వారిగా మనం చూడాలని ఎలా ప్రార్థనలు చేస్తున్నామో, ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరాలి అని అంటే ఏం పలకూడదండి, మన నోటితోనంట పరిశుద్ధుణ్ణి ధ్యానించే ప్రతి ఒక్క వ్యక్తి చెడ్డ మాటలను విసర్జించాలి. ఆయన పరిశుద్ధతను మాత్రమే ఆహారించాలి. ఆయన పరిశుద్ధతను ఆహారించాలి. తెలియకుండా ఏది కూడా మనం మాట్లాడకూడదండి, తెలిసింది మాత్రమే మాట్లాడాలి. చాలా మంది ఊహించుకుంటూ ఉంటారు, ఊహించుకొని వారికి వారే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా జరిగింది. అట్లా క్రైస్తవులు మాట్లాడకూడదు. మనం ఇదివరకు అలా మాట్లాడేది బలహీనులు అయిపోయాం, లేనిపోయిన బాధలు తెచ్చుకున్నాం, కష్టాలు తెచ్చుకున్నాం, అందరూ ఉండి కూడా కానివారం అయిపోయాం. అది మంచిది కాదు, అది చెడి అని తెలుసుకొని పరిశుద్ధుడు ఎక్కడున్నాడు, పరిశుద్ధత ఎక్కడుంది అని గ్రహించుకొని మనము యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరిశీలించుకోవాలి. ఎందుకని నా స్థితి ఇలా అయిపోతుంది, ఎందుకని నా పరిస్థితి ఎట్లా అయిపోతుంది, నేను ఏ పొరపాటు చేస్తున్నాను, దేవుడికి విరోధమైన పని ఏం తలపెడుతున్నా, నేను బలహీనుడిని ఎందుకు అయిపోయాను, నేను బలహీనురాలను ఎందుకు అయిపోయానని మనం పరిశీలించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు 15వ వాక్యములో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది, యెహోవా దృష్టి అంట ఏ వ్యక్తి అయితే నీతి యథార్థతలను కలిగి నడుచుకుంటారో వారు వేపుంటే అంటే ఆయన ప్రార్థన, ఆయన కన్ను దృష్టి అంట. వారి బిడ్డల వేపుంటుందంట. ఆ తల్లి చేసే ప్రార్థన ఆ కుటుంబానికి ఆదరణగా దేవుడు ఉంటాడంట. నిన్న ఒక రోజు మన సహోదరి సాక్ష్యం పలుకుతుంది, అసలు ఈ మందిరానికి, సువార్త మహిమ మందిరానికి ఎందుకు వచ్చావమ్మని అడిగితే, నన్ను ఒక పెద్ద శక్తి నన్ను ఆవరించిందండి, నా పరిస్థితి, నాకు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, ఎన్నో డబ్బులు ఖర్చు చేశాను, అయినా మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు,
ఎప్పుడు చూసినా ఏదో ఒక వ్యాధి బాధే. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఈ సువార్త మహిమా మందిరానికి రాకృతం అంట ఆవిడ ప్రార్థన చేసిందంట, ప్రభువా ఆ మందిరానికి వెళ్ళమంటావా వద్దంటావా? అంతేనమ్మా చెప్పింది, వెళ్ళమంటావా వద్దంటావా అని అంటే దేవుడు అన్నాడంట ఇల్లు అన్నాడు. ఆవిడ వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆవిడ బలహీనతల నుంచి విడిపించి ఆవిడకంట 2 దేవదూతలను కావలి ఉంచాడంటే. ఎప్పుడు వరకు తెలుసండి? ఆవిడ వ్యాధి ఆవిడ బలహీనత పోయేంత వరకు. దేవుడి నామాన్ని మహిమ కలుగుగా. ఆవిడకి స్పష్టంగా కనపడతా ఉండేవారంట. బాత్రూమ్కి వెళ్తా ఉన్నా కానీ బాత్రూమ్ దగ్గరికి వచ్చేసేవాడు. బాత్రూమ్ దగ్గరికి వస్తే ఆవిడ అడిగేదంట, అయ్యో మీరు ఎవరో బాబు బాత్రూమ్ దగ్గరికి కూడా వచ్చేస్తున్నారు ఏంటని అడిగేదంట. ఇది అబద్ధం కాదండి. నిన్న ఆవిడ సాక్ష్యం పలుకుతుంది, దేవుని సన్నిధిలో ఉండి సాక్ష్యం పలుకుతుంది. దేవుని బిడ్డ ఆవిడ ఎలాంటిదైనా కావచ్చు, ఆవిడ స్థితి ఏదైనా కావచ్చు, నీతిమంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి మాట వింది. ఆ మాట చొప్పున పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుని బిడ్డలారా మనం నీతిమంతులం కాదు. ఏ రోజైతే నువ్వు నీతిమంతుడు వద్దకు వచ్చి నిలబడ్డావో, దేవుడు మాట విని మాట అనుసరించి నడుచుకుంటావో, ఆ రోజే నువ్వు నీతిమంతురాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆ సహోదరి చెబుతా ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత మంచి దేవుడో చూడండి. ఎన్నో డబ్బులు ఖర్చు చేసింది. నేను అడిగాను, మరి నువ్వు చెడు ప్రవర్తనను వదిలిపెడుతున్నావా అంటే, లేదయ్యా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నేను బలపడాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని చిత్తమైతే నేను బ్రతుకున్నంత లోపల దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. దేవుడి పని ఎంతో ఉంది, అది నేను పాలుభాగస్తురావాలి అవ్వాలని చెప్పింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చెడుని విసర్జించి నీతిమంతుడి మీద ఆధారపడినటువంటి వారి ప్రార్థన దేవుడు ఎప్పుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. సంతోషమైన శుభదినములు చూడగలిగిన వారిగా దేవుడు చేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, పైన అప్పుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాసుకొనుము. ఆయన చెప్పేది ఏమి లేదండి. ఆయన ఏమంటలా, మన ఆస్తులు తెచ్చిమంటలేదు, మన బంగారాలు పొలాలు స్థలాలను సంపాదించి డబ్బు తీసుకొచ్చి నా దగ్గర పెట్టు, నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను గొప్పగా మారుస్తానని ఆయన అంటలా. నీ సంపాదనలో ఆయన ఏమీ అడగట్లేదు. ఆయన అడిగేది ఒకటే అడుగుతున్నాడు, నీవు నా బిడ్డగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా నువ్వు ఏర్పరచబడిన తర్వాత మనం ఆశీర్వదించబడకపోతే ఆ తండ్రికి బాధ కానీ మిగతా వాళ్ళకి బాధ ఉండదు. ఒక కుమారుడు ఎంత ఆస్తి ఇచ్చినప్పటికీ కూడా ఆ కుమారుడు చెడ్డవాడిగా అయిపోతా ఉంటే ఎవరికి బాధ అండి? ఆ తండ్రికి, ఆ తల్లికే బాధ. అలాగే దేవుని బిడ్డలారా, నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, వాడు చెడునంతా విసర్జించారు, వారు పరిశుద్ధతలో నడవాలని నా వద్దకు వచ్చి మళ్ళీ ఆ చెడునే అనుసరించి నడుస్తూ ఉన్నారు. వారికి ఏది ఇవ్వాలన్నా కానీ ఈ చెడి అడ్డొచ్చేస్తుందని చెప్పి దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీతిమంతుల మీదట
ఆయన కనుదృష్టి ఉందంటండి. నీతిమంతులు ప్రార్థన చేస్తే చాలామంది, ఇప్పుడు సహోదరుడు సాక్ష్యం చెప్పాడు, నీతిమంతులు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవాతి దేవుడు ఆయన. 92వ కీర్తనలో ఆయన ఒక మాట చెప్తాడు. 92వ కీర్తనలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. 13వ వాక్యము, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతిమంతులంట దేవుని మందిరములో నాటబడిన వారైతే, దేవుని వాక్యము నాటబడిన వారైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారు. వారి బిడ్డలకి మంచి ఫలాలు ఇచ్చేవారుగా ఏర్పాటు చేయబడతారు. దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు పలుకుతూ చెడిని నువ్వు అనుసరించి నడుస్తూ దేవుడు నామాన్ని అపకీర్తి పాలు చేస్తూ నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, యెరూషలేము వెళ్ళి దేవుడు నడిచినటువంటి ఆ నడకలో నడిచినా, ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి, గెత్సేమని కొండ దగ్గరికి వెళ్ళి, ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలని ఆ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని మాట విన్నవారు వేపంట, వారు ప్రార్థనల వేపంట దేవుడు కనుదృష్టి నిత్యము ఉంటుందండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం ఒక తల్లి ఆ కుమారుడు బయటికి వెళ్తూ ఉంటే, ఆ కుమారుడు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఆ కుమారుడు ఇంకా అలాగే చూస్తూ ఉంది. ఆ రోజు నేను ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ పక్కన వారిని, నా వెనకాల ఉన్న ఆ ఏరియాలో ఉన్న అతన్ని అడుగుతున్నాను, ఏంటి ఆ తల్లి అలాగే చూస్తుంది రోడ్డు వెనకంటే, ఆ కుమారుడండి ఏ అలవాటు లేదండి, డ్యూటీకి వెళ్తాడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడండి, తల్లికి కావాల్సినవి ఏవేవో అన్నీ చూస్తాడండి, కుటుంబ బాధ్యతలన్నీ అతనే భరిస్తాడండి. ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఎన్నడూ జవదాటడండి, బయటికి కూడా వెళ్ళడండి అని పక్కన అతను సాక్ష్యం పలుకుతూ ఉంటే, అట్లాగా నీతిమంతుల మీద ఎలా ఉంటుందంట కనుదృష్టి. ఆ తల్లి కొంతవరకే చూడగలిగింది. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను పిలిచినటువంటి దేవాతి దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు, ఆయన కనుదృష్టి మన మీద ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు విజయం తప్ప అపజయం అనేది లేదని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయమే. నువ్వేది అడిగినా కానీ దాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. అందుకనే ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, యెహోవా దృష్టి చెడు ప్రవర్తన కలిగిన వారి మీద ఉండదండి. దాన్ని విరమించుకోవాలి ప్రతి క్రైస్తవురాలు, అందరూ కాదు, కొంతమంది ఉన్నవారు ఆ చెడు ప్రవర్తన కలిగిన వారు దాన్ని విడిచిపెట్టకపోతే దేవుని బిడ్డలారా, మనం ప్రపంచంలో ఎటు తిరిగినా జయం దొరకదండి, అపజయమే. జయం దొరకదు. అందుకే ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నువ్వు ప్రార్థన చేస్తానంట, ఆ ప్రార్థన సఫలపరచబడాలి అని అంటే నువ్వు నీతి కార్యములు జరిగించేవాడిగా ఉండాలి. నీ నోరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటండి.
కపటపు కీడు తలపెట్టే వారి మీద దేవుని కనుదృష్టి ఉండదు. దేవుని బిడ్డలారా, వారి మీద కనుదృష్టి ఉండదు. దేవుడు వారు చేసే ప్రార్థన సఫలపరచబడదు, అంటే దేవుడు ఆలకించడు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఎవరి చెవులు అంటండి? ఎవరి చెవులంట? ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. వారు చేసే ప్రార్థన ఆయన వింటాడంటండి. దేవుడి మాట వినేటువంటి వారి ప్రార్థన ప్రభు వింటాడంట. ఆ కుమారుడు ఏదడిగినా, ఆ కుమార్తె ఏదడిగినా, ఆ తండ్రి మాట విన్నటువంటి బిడ్డలు ఏదడిగితే అది ఆ తండ్రి కష్టమైనప్పటికీ భారమైనప్పటికీ కూడా ఆ తండ్రి ఇచ్చేవాడిగానే ఉంటాడు, కానీ ఆ బిడ్డల్ని కష్టపెట్టేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఏది అడిగితే అది ఇస్తాడంతే. దేవుడి మాట మనం వినాలి. ఎవరి మీద ఉంటాయంట? ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటారో వారి మీదే వారి కన్ను దృష్టి ఉంటుందంట. ఆ ప్రార్థనల వైపు ఆయన చెవులు పరలోకంలో ఉండి విని ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడంట. హల్లెలూయా. దేవుని మాట చప్పున నడిచే ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబము ఆ ప్రార్థన సఫలపరచబడింది, అంతే. దీవెనకరంగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేవుడు చెప్పినట్లుగా మీరు వింటే మన కుటుంబాల్లో దరిద్రత ఉండదండి. మన కుటుంబాల్లో దొంగ బిడ్డలుండరు, వ్యభిచారముతో పట్టబడిన బిడ్డలుండరు, త్రాగుబోతులు అనే బిడ్డలు కనపడరు, గంజాయి గుట్కా తాగేటువంటి వారు ఉండరు. దేవుని మాట చప్పున నడవాలి. మనం తల్లిదండ్రులమైనటువంటి మనము మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, ఆ నీతిమంతుడిని ఎలాగైతే ప్రతి ఒక్క విషయంలో మనం అడుగుతున్నామో, ఆ నీతిని నువ్వు అనుసరించి అడిగి నడిచినట్లయితే నీ బిడ్డలు కూడా ఆ నీతి మార్గంలోనే ప్రవేశించే వారిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చెడు ప్రవర్తన కలిగి ఉన్నావో నీ బిడ్డలు కూడా చెడు ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. నువ్వెప్పుడైతే దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తున్నావో నీ బిడ్డలు కూడా దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, నా ప్రభు వాక్యానికి మనమందరం లోబడినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయనంట మన ప్రార్థన ఆలకించి నువ్వేదైతే అడుగుతున్నావో అవన్నీ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడికి మొరపెట్టినటువంటి వారు ఈ బైబిల్ గ్రంథంలో కష్టాల్లో, శ్రమల్లో, శత్రువుల చేతికి చిక్కబడినప్పటికీ వారు మొరపెడితే దేవుని బిడ్డలారా, దేవుడు వారిని సెకండ్లలో విడిపించాడు. మనం ఒక ఆయన్ని జ్ఞాపం చేసుకుంటే, ఒక ఆయన్ని మనం గుర్తు చేసుకుంటే, ఎలీషా గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన శిష్యుడు బయటకు వస్తాడు. తన శిష్యుడు బయటికి రాగానే ఆ శిష్యుడికి అక్కడ ఉన్నటువంటి శత్రు సమూహము ఎలీషా గుడారం చుట్టుమట్టు ఉంటుంది. అప్పుడు ఎలీషా దగ్గరికి వస్తాడు. అయ్యా అయ్యా, శత్రువులు మనల్ని చుట్టుముట్టేశారు, మనల్ని చంపేస్తారయ్యా అని అనగానే ఆ నీతిమంతుడు ఎవరి వైపు చూస్తున్నాడండి?
ఎవరి వైపు చూస్తున్నాడు నీతిమంతుడు? దేవుడి వైపు చూస్తున్నాడు. దేవుడి వైపు చూసి ప్రార్థన చేస్తాడు. అయ్యా ప్రభువా, లోక సృష్టికర్త, నా కన్నులు తెరిపించిన దేవుడా, నా సహోదరుడు కన్నులు కూడా చూడగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఇప్పుడు వెళ్ళి చూడవయ్యా అని అడుగుతాడు. ఆ శత్రువుల కన్నా ఎక్కువ గంట దేవదూతల సమూహము ఈయన గుడారం చుట్టూ అగ్నితో నింపబడి ఉన్నాయంట. హల్లెలూయా. అక్కడ ఉంది కొంతమంది, ఎలీషా పక్కన ఉంది. కొన్ని వేల మంది వచ్చేసారు ఎలీషాని చుట్టుముట్టి చంపేయాలని. నా దేవుని బిడ్డలారా, నీతిమంతులు ప్రార్థన వైపు ఆయన కనుదృష్టి, ఆయన చెవులు వింటాయి, చూస్తాయి అన్న సంగతి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తామన్నది. వారు శ్రమల్లో ఉన్నా దేవుడు మాత్రం వాళ్ళకి దేవదూతల్ని, ఆ సహోదరి చెప్పింది, ఇద్దరు దేవదూతలు నిత్యము ఆవిడ వెనకాలే ఉండేవాడు అంట. పని చేస్తున్నా కానీ, వంట చేస్తున్నా కానీ, ఇంట్లో కూర్చున్నా కానీ, ఇంట్లో ఉన్నా కానీ గుమ్మం దగ్గర కాపలా కాస్తా ఉండేవారంట. ఇది అబద్ధం కాదండి. ఆవిడ చెబుతుంటే నిన్న విన్నాం. ఆవిడ పేరు కూడా మీకు చెప్తాను. మాదేపల్లిలో ఉన్నటువంటి సహోదరి రమ. ఆవిడ చెప్తుంటే, నేను దేవుని మందిరంలో ఉన్నావు తల్లి, నువ్వు అబద్ధం ఆడొద్దు, అందరూ వింటున్నారా అని అడిగా. నేను అబద్ధం ఆడితే నాకు ఏమైనా ఇస్తారేంటయ్యా వీళ్ళు? అబద్ధం ఆడితే నాకేమైనా వస్తుందా? నా దేవుడు చేసిన కార్యాలు. అప్పుడు నేను అడిగాను, నీ ముఖం నిండా ఇంతంతలావు గెడ్డలు ఉండాలి కదమ్మా, ఏమైపోయినాయి అని అడిగితే ఆవిడ చెప్పింది, దేవుడు ప్రార్థన చేసుకుంటే స్వస్థత ఇచ్చాడని చెప్పింది. దేవుడు నా మనమేంగా. మీరు కూడా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు స్వస్థత ఇచ్చాడండి. అంత మంచి సాక్ష్యం చూడండి దేవుని బిడ్డలారా. చెడుని విసర్జిస్తే పరిశుద్ధతను పొందుకోగలుగుతావు. నువ్వు చెడుని దాచిపెట్టుకుంటే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థన ప్రభు దగ్గర చేరదు. ఇవాళ చాలామంది క్రైస్తవులు బలహీనులైపోవటానికి, కలవరాలు చింతల నుంచి విడిపించుకోబడటానికి కారణం ఏంటంటే వారిలో కపటపు చెడు ప్రవర్తన కలిగి ఉన్నారు దేవుని బిడ్డ. అలాంటి వారి ప్రార్థనలు ప్రభు విన్నాడు. అందుకే దేవుడు మాట మనం విన్నట్లయితే మనల్ని ఆయన సర్వ సృష్టికర్త మనల్ని విడిపించడానికి నీతిమంతుల్ని ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతుల్ని విడిపిస్తాడు, సమస్య లేదు దాంట్లో. కలవరాలు చింత, నువ్వెక్కడన్నా ఉండు, మారుమూల అడవిలో ఉండు అంతే. మారుమూల అడవిలో ఉన్న అతనికి కూడా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆ ఆహారాన్ని పంపించాడు కాకిమలతో. ఎవరికి తెలియదు ఆయన ఎక్కడున్నాడు అనేది. ఎవరండి ఆయన? కాకిమలతో ఆహారం పంపించింది ఎవరికి? ఏలియా ఏమని ప్రార్థన చేశాడు? నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభు అని ప్రార్థన చేయలేదు. సర్వసృష్టికర్త నా ప్రభువా, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నువ్వు అన్నీ ఎరుగున్న వాడివి, నన్ను పిలిచిన వాడివి, నన్ను విడిపించి రక్షించిన వాడివి, అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నవాడివి నువ్వే. దేవా, నీ మాట చొప్పున ఇక్కడికి వచ్చానని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ఆహారాన్ని అడగలేదండి. నాకు మంచి భోజనం పంపించాయని అడగలా. నిన్ను నన్ను పిలిచిన దేవుడు, తల్లి గర్భములోనే రూపించక మునిపే ఎరుగు ఉన్న దేవుడు, ఆయనకి నీ గురించి నా గురించి సమస్తము తెలుసు. ఏ సమయంలో తగిన సమయంలో ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో కూడా ఆయనకి తెలుసండి. నీతిమంతులు తెలుసుకుంటారండి, నీతిమంతులు తెలుసుకుంటారు దేవుని బిడ్డలారా. అట్లాగే నీతిమంతుడు మొరపెట్టగా 17వ వాక్యంలో యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి
ఏం చేశాడంటండి? వారిని విడిపించాడంట. దేవుని నామానికి మహిమ కలుగాక. ఏమండి, ఎందుకంటే మనకి కపటపు మాటలు, మోసపు మాటలు, మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు? మనం ఒక్క మోసం చేస్తే ఈ లోకం మనల్ని 100 సార్లు మోసగాడు అనిపిస్తుంది. ఒక్క విషయంలో మోసం చేస్తే, ఆ ఒక్క చిన్న విషయంలో మోసం చేసామనుకోండి 100 సార్లు మోసగాడు అని అంటుంది. ఇదివరకు మనం యేసు ప్రభు దగ్గరికి రాక్రితం మనల్ని ఎవరు ఏమనేవాళ్ళు కాదు. మామూలేరా, వాడు చేసేది ఏముందిలే, జరగకుండా ఉంటుందాన్ని. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అపవాది నేను ఏం చేస్తుందో తెలుసా? నువ్వు దేవుడి బిడ్డవు కదా, దేవుడు కుమారుడివి, కుమార్తెవు కదా. అపవాది ఏం చేస్తుందో తెలుసా? నన్ను, నా దగ్గర ఉన్నటువంటి వాడు నువ్వు, నన్ను కాదని చెప్పి నువ్వు అక్కడికి వెళ్తావా అని చెప్పి. చూడండి, చాలామంది మన దగ్గర బాగా విస్తారమైన పని ఉన్నప్పుడు, ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆ పని నుంచి వేరే పనికి వెళ్ళాడు అనుకోండి, ఆయన మంచిగా చూస్తున్నాడు, ఏదంటే అది మాకు ఆదరణగా ఉన్నాడని వెళ్తే మనం ఎంత పగబడతామండి? పగబట్టమా? పగబడతాం. ఎక్కడ దొరికిద్దా? దొరకకుండా పోతూ ఎట్లాగైనా సరే ఈవిడిని ఎలాగైనా చెడగొట్టాలి, ఇతన్ని ఎలాగైనా చెడగొట్టాలి. వీడు మళ్ళీ ఏ స్థితిలో వచ్చాడో అదే స్థితిలో అన్ని ఈ జనులు చూడగలగాలి. ఆయన కాదు పరిశుద్ధుడు, నేనే అన్నట్టుగా సాతాను నిన్ను ఏమండి విపరీతమైనటువంటి బంధకాల్లోకి, బాధల్లోకి, కష్టాల్లోకి తోసేది. దేవుని బిడ్డ, దేవుని మాట వింటున్న దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, దేవుడి మాటే వినాలి మనం, మనుషుల మాట కాదండి. శ్రమలు వస్తాయండి, కష్టాలు వస్తాయి. మనం అనుభవించినటువంటి కష్టాలు, శ్రమల కన్నా ఇప్పుడున్నవి పెద్ద లెక్క కాదు. ఎందుకు లెక్క కాదని చెప్తున్నానంటే, ఇదివరకు మనల్ని ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు లేరు. ఈ రోజున కష్టం వచ్చినా, బాధ వచ్చినా కానీ దేవారాత్రులు మందిరంలో కూర్చొని మొరపెడితే విడిపించేవాడు, రక్షించేవాడు, నీతిమంతుడు చూస్తున్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావాలండి మనం అందరం కలిసి. పరుగులు ఎడితే పని అవదండి. నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు రా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటే పొద్దున్నే వెళ్ళిపోయాను. 5 గంటలకు వెళ్ళిపోయి ఆయన కనపడకుండా బయట కూర్చొని ఉన్నాను. ఆయనకి అప్పటికి లేగలేదు. ఆయన 8:30కి ఉదయం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎంతసేపు అయిందండి మీరు వచ్చానన్నాడు. ఎప్పుడో 5 గంటలకు వచ్చానండి. అరే ఎందుకు లేపలేదు? అది పడుకుంటున్నారు కదండి, అందుకు లేపలేదు అని అంటే, అరే అరే మీ మాట మర్చిపోయానండి, రాత్రి వచ్చిందండి, డబ్బు వచ్చింది, ఆ రాత్రి పంపించేసాను నేను. ఏమంటాడు? రాత్రి డబ్బు వచ్చిందంట, నాకేమో ఉదయం ఇస్తానన్నాడు, రాత్రి డబ్బు వచ్చిందంట. ఆ డబ్బు అంటే రాత్రి పంపించి ఎవడన్నా పంపిస్తారేంటండి ఇది? రాత్రి పంపించేశానండి. అయ్యా మీ మాట మర్చిపోయాను అన్నాడు. అప్పుడు నా 2 లెంపలో వేసుకొని, దౌర్భాగ్యుని, దుర్మార్గునయ్యా, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నన్ను మార్చావు నువ్వు? నీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి ఈరోజు నేను అవమాన పాలైపోయాను దేవా. అవమానపడ్డావాడిని అందలం ఎక్కించావు నువ్వు, దరిద్రుని అన్నావాడిని ధనవంతుడిని చేశావు నువ్వు, పెంట కుప్పల మీద పడి ఉన్నవాడిని లేవనెత్తి పరిశుద్ధపరిచి నీ సింహాసనం మీద కూర్చోబెడితే నేను మనుషుల మాటకు లోబడివి ప్రభువా, నీ మాట తిరస్కరించానాయా, నాకు ఇది శాస్తి జరగాల్సిందని అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని బిడ్డలారా ప్రభువు మీద ఆధారపడకుండా ఏ పని కూడా చేయండి. దేవుని నామానికి మహిమ. ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఒక్కోసారి జరిగినా మళ్ళీ దాన్ని ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళీ అక్కడికే పంపించి మళ్ళీ అక్కడి నుంచే సహాయం నాకు దయచేస్తూ ఉన్నాడు. నీకు సహాయం కావాలంటే నీతిమంతుడు మాట వింటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనే నీకు సహాయం చేయగలిగేవాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించిన వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును.
దేవుడు విడిపించే దేవుడు అండి. నీతిమంతులను వదిలిపెట్టాడు దేవుని బిడ్డలారా. వారి ప్రార్థనను సఫలపరచువాడు ఆయన. సంతోషమైనటువంటి శుభదినములు చూడాలని ఆయన ఆశ కలిగి మన బిడ్డలను చూడండి. వారు ఏదన్నా మంచి బట్టలు వేసుకున్నా, వారు ఏదన్నా బండి మీద వెళ్తూ ఉన్నా, వారు మన మాట విని మన ఆలోచనల ప్రకారంగా వాళ్ళు నడుస్తూ ఉన్నా, వాళ్ళు ఎంతగా ముద్దాడుతూ ఉంటాము, వారి గురించి ఎంతగా మనం పొగుడుతూ ఉంటాము, మన బిడ్డల గురించి ఎంతగా వారిని అనేక మందికి ఘనపరుస్తూ ఉంటాము. అట్లాగే దేవుని బిడ్డలారా, దేవుడి బిడ్డలైనటువంటి వారిని దేవుడు అంట ఈ లోకంలో గనులుగా చేస్తాడంట. హల్లెలూయా. ఈ లోకంలో గనులుగా చేస్తాడంట దేవుని బిడ్డలారా. ఈ లోకాన్ని స్వతంత్రించుకునే వారిగా చేస్తాడంట. ఆయన చెప్పినదంతా కూడా నీకు ఇచ్చే అంతవరకు నిన్ను విడిచిపెట్టేవాడిగా ఉండడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు అయిన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ప్రభు మాట మనం వింటే ఎన్నడూ కూడా మనం చెడ్డ మాటలు పలకమండి. ప్రభు మందిరంలో నాటబడిన వారైతే ఎన్నడూ కపటపు బోటకపు ఆలోచనలు చేయమండి. అవి చేసేది ఎవరో తెలుసండి? అపవాది, సాతాను తప్ప దేవుడు ఎన్నడూ కీడు తలపెట్టడండి. నీ ప్రార్థనను ఆయన విని నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్న దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. నా ప్రభు బిడ్డలైనటువంటి వారులారా, ఈరోజు దేవుడి మాట విని మీరు మన నడవడిక, మన మాటను మనం మార్చుకుంటే సకల సిరి సంపదలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాయని నువ్వు నమ్మి విశ్వసించి మొరపెట్టినట్లయితే పరలోకములో నుండి ఆయన తన వాకిట్లలో పట్టజాలన్నటువంటి కృప నీ మీద, నీ బిడ్డల మీద ఆవరించబోతుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ప్రార్థన